హాయ్ అండి అందరికీ. ఉగాది పండగ అంటేనే మనకి కొత్త సంవత్సరం అన్నమాట. అందుకే అందరూ పెద్దలకు బట్టలు పెట్టి ఆడపడుచులకు పసుపు కుంకుమ ఇవ్వడం జరుగుతుంది. ఉగాది పండగ అనగానే మనకు గుర్తొచ్చేది వేప పువ్వు, మామిడాకులు, మామిడి పిందులు ఇవన్నమాట. మన సాంప్రదాయం బెల్లం ఇవంతా వేసి పచ్చడి చేసి మేమైతే టక్టక్క పూజ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మా పుట్టింటికి అయితే వెళ్తున్నాను అనమాట. సంక్రాంతికి శివరాత్రికి అయితే ఇక్కడ జరుపుకుంటాము. మెయిన్ ఇది జనవరి లాగా, జనవరి కూడా వెళ్ళాం కాబట్టి ఇదే జనవరిగా చేసుకుంటాం కాబట్టి మా పుట్టింటికి అయితే ఈరోజు వెళ్ళాలి. అందుకే టక్ అని పూజలు అయితే చేస్తున్నాను. ఇదైతే ఏడుకొండలోని పూజ అన్నమాట. కొండకు పూజ అంటారు మా సైడ్ ఇది. ఏడుకొండలోని పూజ అన్నమాట. గోవింద 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 అనేసి 3 సార్లు అనేసి మనమైతే ఇంటికాడే కొండగా చేసుకొని పూజ చేయాలన్నమాట. ఇది కొంతమందికి ఈ ఆచారం ఉంటుంది, కొంతమంది ఉండదు. చాటలో పెట్టుకొని ఈ విధంగా పూజా విధానం అయితే చేసుకుంటాము బయట మేము. తర్వాత ఇంకా మేము బయలుదేరేసామన్నమాట. అన్నీ చూపించడానికి అవ్వదనేసి టైం లెంత్ ఎక్కువ అవుతుందనేసి మేమైతే మొత్తానికి బయలుదేరేసాము. అప్పటికే లేట్ అయిపోయింది. 3:30 అట్లా టైం అయిపోయింది. బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. ఆటి నుంచే స్టార్ట్ అయిపోయిందన్నమాట నాకు. ఇంకా బస్సు చూస్తే ఎక్స్‌ప్రెస్ చాలా ఎక్కువ జనాలు, అసలు నిలబడడానికి కూడా ప్లేస్ లేదన్నమాట. ఇంకైతే ఆర్డినరీ బస్సు ఎక్కేసాము. పిల్లలు గోల చేస్తున్నారనేసి వాళ్ళ డాడీకి అయితే బాయ్ చెప్పేశారు. రేపు ఈవినింగ్ వస్తారనేసి చెప్పారు వాళ్ళ డాడీ. కాబట్టి మేము బయలుదేరేసామన్నమాట. ఇది బస్సు కాదు, ఇది బస్సు లాగా లేదు, నాకైతే ఇల్లు లాగా ఉంది. వాళ్ళ ఫైటింగ్లు, ప్లేస్ సరిపోలేదనేది, అడ్జస్ట్ అవ్వరు, చాలా గోల గోల చేశారనమాట. ఇంకైతే మెడికల్ దగ్గర దిగేస్తాం మేము. పిఎస్ మెడికల్ దగ్గర దిగేస్తే అక్కడి నుంచి మనం వచ్చిన పని కంటే ఇంకా స్వీట్లు అంతా తీసుకోవాలి కాబట్టి ఆ పక్కనే బేకరీ ఉందనమాట. అక్కడికి వెళ్ళాము. అంత లోపలే మా అన్న అయితే వచ్చేసారనమాట. ఇక్కడ దిగేస్తేనే మాకు షార్ట్‌కట్‌లో వెళ్ళిపోతాం మా ఊరికి. ఇంకా కుప్పంకి వెళ్ళాలంటే మళ్ళీ రివర్స్ రావాలన్నమాట. ఇక్కడ మెడికల్ దగ్గర పిఎస్ దగ్గర దిగేస్తే మా అన్నోళ్ళు వచ్చి పికప్ చేసుకుంటారు. ప్రతిసారి నేను ఇక్కడే దిగేదన్నమాట, కుప్పం వెళ్ళను. ఇంకా అయితే బయలుదేరేసాం. మా రెండో అన్న వచ్చారన్నమాట. ఇంకా పిల్లలు, మా చెల్లెలు కొడుకు, మా చిన్నన్న కొడుకులు అందరూ అయితే వచ్చేసారు. పిల్లలు హడావిడి సగం మందే వచ్చారన్నమాట. ఫుల్ హడావిడి. ఇంటికెళ్తే మా అన్న కొడుకు అన్నమాట, ఈ చిన్నన్న కొడుకు. మేమైతే ఈ షార్ట్‌కట్‌లో బయలుదేరేసాము. ఇంటికొస్తే మా చిన్నన్న డ్యూటీ నుంచి ఇప్పుడే వచ్చారనమాట. మూడో అన్న. మామ దగ్గరికైతే బాగా వచ్చారు. పిల్లలైతే బాగా వస్తారు, బాగా ఆడుకుంటారు. ఇంక ఇంటికైతే ఎంట్రీ ఇచ్చేసాననమాట. ఇది మా కిచెన్ అనమాట. నా పుట్టింటి సామ్రాజ్యం అనమాట ఇది. అయితే బెడ్రూమ్ అన్నమాట. ఇది హోటల్ రూము. అప్పుడైతే ఇక్కడ కూర్చొని 15 నిమిషాలు పూజ చేసేదాన్ని. ఇప్పుడు కనీసం 1 నిమిషం కూడా పూజ చేయనీరు ఇంట్లో పిల్లలు. ఇదైతే ఇంకా మొత్తం క్లియర్‌గా ఉంటుందన్నమాట. అంతా బాల్కనీలో ఇది బాల్కనీ. ఇక్కడైతే నేను ఉయ్యాల ఊగేదాన్ని గొలుసుకేసి. చాలా తాళ్ళు పోగొట్టేస్తుంటే మా నాన్న అయితే గొలుసేశారు. మడకలకేస్తారు కదండీ పగ్గాలు, వాటితో అయితే ఎక్కువ ఊగేసి అవంతా తెంపేసేదాన్ని. దానికనేసి ఒక గొలుసు తెచ్చేశారు తెంపదనేసి. దాంట్లో అయితే ఊగేదాన్ని బాగా నేను. ఇకైతే పైన మిద్దె పైనకనమాట. నేచర్‌ని చాలా ఇష్టపడతారు కాబట్టి చెట్లు ఎక్కువగా నాటుకుంటారు మా అన్న. ఇంటికాడే పచ్చగా ఉంటుంది, చల్లగా ఉంటుందన్నమాట. ఇదైతే పైన రూమ్‌కి 2 రూములు పైనున్నాయి. వాటికైతే ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి బాగా కంఫర్ట్‌గా ఉంటుందనేసి ఇట్లాగైతే రెడీ చేశారనమాట ఈ మధ్యనే. పైన 2 రూములుంటాయి. ఇదొచ్చి వడ్లు మనం ఏమన్నా ఏసుకోవాలంటే ఇదైతే జొన్నలన్నమాట. అప్పట్లో మా వాళ్ళు ఏస్తారు ఇప్పుడు గూడా. కోళ్ళకి జొన్నలు, వడ్లు ఇవంతా ఏసుకుంటారు. ఇంక దానికన్నా పైకి వెళ్తే మొత్తం నేచర్ అంతా మా ఊరంతా కనిపిస్తుంది. ఇవంతా కూడా పచ్చగా ఉంటాయి. అది ఈ కాలంలో కాదు, 5వ నెలలో అంతా బాగా నిండుగా పచ్చగా ఉంటుందన్నమాట. అక్కడైతే మా అక్క బ్రష్ టకటక తోమేస్తుంది. అది మా అక్క వాళ్ళ ఇల్లు. ఇలా తిరిగి చూస్తే అసలు ఇదంతా నేను పిచ్చుకలు, కోళ్ళు అరుస్తుంటే న్యాచురల్‌గా ఉంటుందని అలాగే వదిలేసాను. నేనేం మ్యూట్ చేయలేదు సౌండు. వినడానికి కూడా చాలా బాగుందన్నమాట. కోళ్ళు అవంతా కూడా పక్షులు అరుస్తుంటే. అందుకే నేను అలాగే వదిలేసాను కొంచెం. ఇదైతే మా పెద్దన్న ఇల్లు. అది వచ్చి రాళ్ళండి, గుట్ట. మా పక్క గుట్టలు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడైతే క్వారీ వచ్చి ఎక్కువగా ఆ గుట్టను క్లీన్ చేస్తున్నారు. రోడ్డు అయితే కూడా వేసినారు. అప్పుడైతే పెద్ద పెద్ద గుట్టలుగా ఉండేవి. చుట్టూరా మా ఊరు చుట్టూరా గుట్టలు ఉంటాయన్నమాట. రాళ్ళు ఎక్కువగా రాళ్ళు. అయితే కోళ్ళు పల్లెటూరులో అయితే బాగా పెంచుకోవచ్చు. మా ఊర్లో పెంచితే కోళ్ళకే గొడవ వస్తుంది. కోళ్ళు పెంచితేనే గొడవ వస్తుంది. పక్కింటికి పోకూడదు, ఈ పక్కింటికి పోకూడదు. పోయిందంటే ఆ రోజు గొడవే. అందుకే కోళ్ళే పెంచలేదనమాట నేను. అయితే మా చిన్నల్లుడు, చిన్న బాబు. ఇంకా వచ్చాను కదా, ఇంకైతే టైం ఓవర్ అయిపోయిందనేసి ఇంక అప్పుడే వండి పెట్టారనమాట. నేనైతే ఇంక పిల్లలకంతా పెట్టుకొని
మా రెండో అన్న కొడుకు అన్నమాట ఈ బాబు. రెండో అన్న కొడుకు పెట్టాను. పిల్లలకంతా తినిపించేది కవర్ చేయలేదు గానీ కొంతమందికి పెట్టినయి తినిపించాను. ఇలా పిల్లలతో సరదాగా గడపడం అంటే నాకిష్టం. అందుకే నేనైతే ఎక్కువ ఇష్టపడతాను. ఇక్కడ రావడం కారణమే అదనమాట. తిన వెంటనే ఇంకా ఆడుకోవడం అనమాట. అమ్మమ్మ ఇంటికి అందుకే వస్తామంటారు. ఎప్పుడు చూసినా అమ్మమ్మ ఇల్లు అంటారు. ఇలా ఆడుకోవడానికి ఫ్రీగా ఉంటుంది ఇక్కడ. ఈ పొట్టేలైతే 5వ నెల వరకు వెయిట్ చేస్తుందనమాట. 5వ నెల ఎప్పుడొస్తుందని. అప్పుడు అయిపోతుంది దీని పని. నెక్స్ట్ వచ్చి దీని నాకు మాత్రం పండగ అంటే వాళ్ళ ఇళ్ళలో చేసుకునేది పండగ కాదు. అందరూ కలిసి ఒకే చోట చేసుకునేది పండగ అంటారు. అందరూ ఒక చోట ఉండేదని పండగ లేకపోయినా కూడా పండగ వాతావరణం ఉంటుంది మా ఇంట్లో. మేమైతే ఎలా ఉంటాము, మా ఫ్యామిలీ అంతా ఎంతమంది అనేసి నెక్స్ట్ వీడియోలో వస్తుందన్నమాట. జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. నెక్స్ట్ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.